హాయ్ హలో నమస్తే. లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ కి స్వాగతం. ఈరోజు మనము నేమ్ నెంబర్ ఒకరికి మంచి చేస్తుంది, అదే నేమ్ నెంబర్ కొందరికి చెడు చేస్తుంది అన్న విషయాల గురించి మనము ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాం. అదే కోవకు చెందిన ఇంకొక సెలబ్రిటీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ మనం చేసినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. ఎందుకు ఈ నెంబర్ ఒకరికి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది, అదే నేమ్ నెంబర్ ఒకరికి ఎందుకు నెగిటివ్ ఇచ్చింది అనే దాని గురించి కూడా మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. కొద్ది వరకు మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాలంటే కొన్ని రోజులే పట్టిపోతుంది. అంతేగాని మీకు ఈ 10-20 మినిట్స్ వీడియోస్లో అంటే ఇక్కడికి నేను చెప్పడానికే కొద్దిగా లెంతీ వీడియో అయిపోతుంది. చాలామంది సార్ మీరు చాలా లెంత్ ఎక్కువగా చెప్తున్నారు, అందరిలాగా నేను ఫాస్ట్గా చెప్తే మీకు అర్థం కావద్దు. అగైన్ వచ్చేసి ప్రాపర్గా సిస్టమాటిక్ ఇంత క్లియర్గా చెప్తేనే మళ్ళీ కొన్ని డౌట్స్ తోటి మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో కాబట్టి నేను ప్రతి సందర్భంలో మీకు అదే చెప్తాను, ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ మెసేజ్ వదలండి, లేకపోతే వాయిస్ మెసేజ్ వదలండి. నేను ప్రాపర్గా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే నేను ఇప్పుడు కొత్త సెక్షన్ పెట్టాను. మీ యొక్క క్వశ్చన్స్ని అంటే కంటిన్యూగా అడిగిన క్వశ్చన్స్ అడుగు. చాలామంది అంటే మీరుగా ఒక క్వశ్చన్ కావచ్చు, కానీ అందరికీ అలాంటి సేమ్ దగ్గరగా సంబంధం ఉన్న కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి వాటిని నేను వీడియో రూపంలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో వీడియో రూపంలో ఉంటే ఎవరైనా అడగలేని వాళ్ళు కూడా సేమ్ డౌట్ ఉంటే అది క్లారిఫై అవుతుందని నేను భావించడం జరిగింది. సో ఈరోజు మనం ఒక సెలబ్రిటీ, అందరికి తెలిసిన వ్యక్తి, ఈమె ఎవరో కాదు, స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్, అందరికీ తెలుసు బాగా. తాను ఎవరో కాదు, సానియా మిర్జా. ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్గా ఒక మెరిచింది. అది ఎందుకో ఆమెకి అంత మంచిది. ఇప్పుడు స్టిల్ రైట్ నో కూడా సింగిల్గా బాగుంది. సో ఆమె మ్యారేజ్ లైఫ్ని తొందరగా డైవర్స్ తీసుకోవడానికి ఆమెకి ఎంత అగనిస్ట్ ఇచ్చిందో అది మనం తెలుసుకుందాం. సో ఆమె పేరు SANIA, సానియా మిర్జా, MIRZA, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఒకరికి మంచి చేసిన నేమ్ నెంబర్ ఒకరికి మంచి చెయ్యొద్దు అనడానికి ఇదే గ్రేట్ ఎగ్జాంపుల్. ఇంకొకటి కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, అందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కంబైన్ చేస్తున్నారు. నేను అందుకే ప్రతిసారి నేను చెప్తాను, హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ రిలేషన్. ఇక్కడ ఒకటి బాగుంటే మనం దాన్నే పట్టుకొని ఏమైంది ఆమెకి బాగుంది కదా, లైఫ్ని మంచి ఎంజాయ్ చేస్తుంది కదా అనుకుంటారు. కానీ నేను అదే అంటాను, పర్సనల్గా బాగుంటారు, రిలేషన్షిప్ మాట ఏంది, కంఫర్టబిలిటీ మాట ఏంది, అది బాగుంటుంది, కెరియర్ గ్రోత్ మాట ఏంటి, అది బాగుంటుంది, హెల్త్ విషయం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాలి. అదే న్యూమరాలజీ, పర్ఫెక్ట్ అయిన న్యూమరాలజీ. అన్ని కలగలుపుగా ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పుకున్నాం. హెల్త్ పరంగా షారూఖ్ ఖాన్ ఈజ్ గుడ్, వెల్త్ పరంగా గుడ్, తర్వాత కెరియర్ పరంగా గుడ్, తర్వాత రిలేషన్ పరంగా చూసాం కదా. షారూఖ్ ఖాన్ అండ్ గౌరీ ఖాన్ ఇద్దరి యొక్క రిలేషన్ నెంబర్స్ బాగా లేక అంటే మన న్యూమరాలజీ ప్రకారం బాగాలేదో అనుకుంటాం కదా, కానీ వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చారు, అది ఇంపార్టెంట్. ఇట్లాంటి నేమ్ నెంబర్ ఇక్కడ మనం చూడాలి కదా ఈమెది. సో ఈమె యొక్క ఫస్ట్ నేమ్ సానియా, 8, 9, 10, 11, మాస్టర్ నెంబర్ 5, 6, 12, 13, 14, 15. సో మిర్జా. సో టోటల్ నేమ్ నెంబర్ 26. ఈ 26 నేమ్ నెంబర్ గురించి నాకు చాలా మంది క్వశ్చన్ అడగడం రేస్ చేయడం కూడా జరిగింది. సార్ 26 నేమ్ నెంబర్ గురించి చెప్పండి. చూడండి, ఇదే 26 నేమ్ నెంబర్, 8 నెంబర్, టోటల్ 8 వచ్చింది. సో ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడాలి కదా, 15/11/1986. చూడండి, ఈమె యొక్క బర్త్ నెంబర్ 6, తర్వాత మంత్ 2, తర్వాత ఇయర్స్ 6, తర్వాత వచ్చేసి ఈమె యొక్క మొత్తం వచ్చేసి 6, 12, 13, 14. చూడండి, ఈమె బర్త్ నెంబర్ సూపర్, డెస్టినీ నెంబర్ కూడా సూపర్. కాబట్టి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుంది, స్పోర్ట్స్లో మంచిగా రాణిస్తుంది. బికాస్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈమెది వేరేది ఉంది, కాబట్టి అది నేను రివీల్ చేయలేను ఇక్కడ. సో కాబట్టి ఒక పాపులర్ అంటే రైట్ నో ఇప్పుడు కూడా పాపులారిటీ ఇస్తుంది ఈమె ఎఫర్ట్కి, కానీ సింగిల్గా.
కానీ ఎప్పుడైతే ఆమె మ్యారేజ్ చేసుకున్న పర్సన్ తోటి ఇతనికి మ్యాచ్ కాకపోవడం, అంటే ఈమె తోటి వాళ్ళ రిలేషన్ అనేది ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మ్యారేజ్ డేట్ బాగలేదా అని చెప్పుకుంటే మనం చూసినట్లయితే చూడండి, 12/4/2010. సో 3-4-3 అంటే 3/1 కాంబినేషన్లో మ్యారేజ్ అయింది వీళ్ళ కాంబినేషన్. ఇక్కడ కూడా చూడండి మంచి కాంబినేషన్. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటారు 3కు 6 పడదు, 1కి 6 పడదు. ఇదంతా నాన్ సెన్స్. నేను రియల్గా చెప్తున్నాను. కేవలం ఈ నెంబర్లతోనే మిమ్మల్ని పిచ్చోలు అంటే స్టడీ కాకుండానే చెప్పడం. శుక్రుల గురువు 6 అంటే, దేవతల గురువు అంటే 3. సో కాబట్టి వీళ్ళిద్దరు పడదు అంతే. ఇక సూర్యుడికి శుక్రుడికి పడదు అంతే. ఎందుకు పడదు అంటే నో ఆన్సర్ అంతే. ఇంకా ఆడి వరకే. ఇది కాదు రియాలిటీ ఇది కాదు. ఎందుకంటే బోత్ ఆర్ హ్యాపీస్ ఇండివిజువల్గా, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. సపోజ్ ఇప్పుడు సానియా మిర్జా గురించి మనం చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ మనం అసలు పర్సన్, ఇతని మ్యారేజ్ చేసుకున్న పర్సన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. అతను ఎవరు? షోహెబ్ మాలిక్, SHOAIB, షోహెబ్ మాలిక్, MALIK అంతే కదా, ఇంతే కదా మాలిక్. సో 3, 5, 7, 1, 1, 2, 4, 1, 3, 1, 2, 8, 9, 10, 17, 18, 19. ఫస్ట్ నేమ్ నెంబర్ సూపర్. 5, 8, 9, 10, 11. సెకండ్ నెంబర్ బాగానే వచ్చింది. సో 9, 10 నేమ్ నెంబర్ అగైన్ 3. ఇండివిజువాలిటీ ఇతనికి కూడా, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా కూడా 1-2-1982 అంటే 1 and 5 కాంబినేషన్. చూడండి ఇతని యొక్క డెస్టినీ నెంబర్లో కూడా 5 ఉంది. సో ఇద్దరి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయింది. మర్క్యూరీ ఫాస్ట్గా రిలేషన్ కలిపింది, ఫాస్ట్గా విడదీయడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ ప్రాబ్లం షోయబ్ మాలిక్ది కాదు, సానియా మిర్జా. బాగా గుర్తుపెట్టుకోవాలి. షోయబ్ మాలిక్ది ఇక్కడ ప్రాబ్లం కాదు. సానియా మిర్జా తాను ఇతనితోటి ఉండలేకపోయింది బికాస్ ఆఫ్ హర్ నేమ్ నెంబర్. అంటే షీఈస్ డిసిప్లైన్డ్, సిస్టమాటిక్గా ఉండాలి. మనోడు ఉండలేడు అలా. ఎందుకంటే ఇవి సమ్ రీజన్స్ ఉన్నాయి, నేను చెప్పలేను. కానీ నేను రీజన్ చెప్తున్నాను ఇక్కడ. చూడండి ఆమె ఇండివిజువాలిటీగా ఆమె యొక్క సానియా మిర్జా నేమ్ నెంబర్ ఆమెకి బాగా కలిసి వచ్చింది కాబట్టి పాపులర్ని చేసింది. దాని యొక్క కష్టపడ్డ ఫలితానికి 8వ నెంబర్ సర్టన్ రిజల్ట్ని ఇచ్చింది. సో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి సౌదీ అరబ్ కంట్రీస్లలో, దుబాయ్లో తను అంబాసిడర్గా కూడా ఉంటుంది. సో అంత ఈజీ కాదు కదా. సో ఇక్కడ నేమ్ నెంబర్ 26 మంచిది కాదు కదా న్యూమరాలజీ ప్రకారం. మళ్ళీ ఎందుకు తను అంత టాప్ పొజిషన్? హార్డ్ వర్క్, తన ఎఫర్ట్ రైట్ ప్రాపర్ వేలో పెట్టింది. నేను అదే చెప్తాను కదా, సట్రన్ నువ్వు కరెక్ట్ పని చేయి రిజల్ట్ ఇస్తాడు, నువ్వు రాంగ్ పని చేయి నిన్ను పనిష్మెంట్ ఇస్తాడు. సేమ్ లైక్ దట్ అంతే. ఆమె యొక్క నేమ్ నెంబర్ కూడా ఆమె పెట్టిన ఎఫర్ట్కి మంచి గుర్తింపు లభించింది. అవార్డ్స్ వచ్చాయి, రివార్డ్స్ వచ్చాయి, చాలా ఎర్నింగ్స్ చేసింది. కానీ ఆమె పర్సనల్ లైఫ్కి అది షూట్ కాలేదు. ఆమె పర్సనల్ లైఫ్కి అంటే ఆమె ఉండే పద్ధతి ఇతనికి షోయబ్ మాలిక్ చేసే పద్ధతులకి ఇక్కడ మ్యాచ్ కాలేదు. కాబట్టి ఆబ్వియస్లీ డైవర్స్ ఆమెనే ఇష్టపూర్వకంగానే తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ షోయబ్ మాలిక్ మళ్ళీ అదర్ మ్యారేజ్. అంటే చూడండి ఇక్కడ కూడా సానియా మిర్జా అండ్ షోయబ్ మాలిక్ మ్యారేజ్ కూడా సెకండ్. సానియా మిర్జా సెకండ్ వైఫ్ ఆఫ్ షోయబ్ మాలిక్. అగైన్ థర్డ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అది సమ్ రీజన్స్ ఆ మ్యారేజ్ల గురించి వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని విషయాలు మనం ఇక్కడ దీంట్లోనే చెప్పుకోలేము. సో ఇక్కడ చూడండి ఒక్క నేమ్ నెంబర్ ఒకరికి మంచి చేసింది, అదే నేమ్ నెంబర్ కొందరు చెడు చేసింది. సో అదే సుజైనా ఖాన్, మీరు ప్రీవియస్లో నేను చెప్పాను, సుజైనా ఖాన్ తనకి డ్రగ్స్ అడిక్షన్ కూడా చేసింది ఆ నేమ్ నెంబర్. ఇక్కడ ఈమెకి పాపులారిటీ ఉంది, ఇండివిజువాలిటీ మంచి నేమ్ గుర్తింపు ఉంది, కానీ రిలేషన్ దెబ్బతినింది. అక్కడ సానియా మిర్జా కెరియర్ అంటే సుజైనా ఖాన్ యొక్క లైఫ్ స్పాయిల్ అయింది డ్రగ్స్ వల్ల. తర్వాత వచ్చేసి పర్సనల్ రిలేషన్షిప్ అనేది కూడా దెబ్బతినింది. ఇక్కడ ఈమెని ఏం చేసింది? రిలేషన్షిప్ దెబ్బతీసింది ఈమెకు షూట్గా. అదే వచ్చేసి గౌరీ ఖాన్ ఫస్ట్ నేమ్ 13 నెంబర్ ఉంది, నెగిటివ్ నెంబర్ మన లెక్క ప్రకారం.
సో టోటల్ నేమ్ నెంబర్ అగైన్ 8 నెంబర్ అయినా కూడా ఆమెకి అది హెల్ప్ చేసింది. ఆమె పర్సనల్ లైఫ్ కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, తర్వాత రిలేషన్షిప్ లో కావచ్చు, అన్నిట్లో సక్సెస్ అనేది చూడడం అనేది జరిగింది. సో అదే 8 నెంబర్ ఆమెకి పాజిటివ్ ఇచ్చింది. అదే 8 నెంబర్ సుజైనా కావచ్చు, సానియా మిర్జాకి కావచ్చు నెగిటివ్ ఇచ్చింది. ఇదే నేమ్ నెంబర్ ఇంకో పర్సన్ కి నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో కాబట్టి ఆ వీడియో కొరకు మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఇదే నేమ్ నెంబర్ అతనికి పాజిటివ్ ఇచ్చింది. అతని యొక్క లైఫ్ లో కూడా హెల్త్, వెల్త్, రిలేషన్ సూపర్ గా ఉన్నాయి. అది ఎందుకు అనేది మనం అక్కడ వాచ్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి ఇవంతా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.